తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో యూట్యూబ్ వీక్షిస్తున్న సహోదరి సోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. పరిశుద్ధులను నిత్య నివాసి అయిన పరమ తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా కృపచేత కాపాడారు. వందనాలయ్యా. మీ కుమారుడైన క్రీస్తు ప్రభు ఆ కలవరి శిలువలో పలికిన 5వ మాటను గురించి కొద్ది నిమిషాలు ఆలోచిస్తాను సిద్ధపడుతున్నాం. మీ ఆత్మ తోడ్పాటును దయచేయండి. వింటున్న బిడ్డలందరూ ఆధ్యాత్మిక బలపడ కృపచూపండి. యావత్తు ఈ కార్యక్రమానికి మీ సన్నిధి సహాయం మాతో ఉంచి నడిపించి మీరే మహిమ పొందమని యేసు అధికారం కలిగిన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరొక పర్యాయం ఈ విధంగా కలుసుకుంటాను. దేవుడు చక్కటి కృపను చూపారండి. దేవుడికి వందనాలు. ఈ సమయంలో క్రీస్తు ప్రభు కల్వరి శిలువ పైన పలికిన 5వ మాటను కొద్ది నిమిషాలు మనం ఆలోచించడానికైతే మనం ప్రయత్నించేదామండి. వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 28-29 వచనాలండి. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానని చిరకాతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేను కనుక వారు ఒక స్పాంజి చిరకతో నింపి ఇస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. అంటే యేసు ప్రభు ఆ యొక్క యూదా బెత్లెహేంలో శారీరకంగా పుట్టిన దగ్గర నుండి ఇదిగో ఈ కల్వరి శిలువలో 5వ మాట దప్పికొంచునని పలికేటప్పటికీ యేసు భూమి మీద చేయవలసినటువంటి ముందుగా తన సంకల్పంలో తండ్రి నిర్ణయించిన పని దగ్గరగా ముగింపు దశకు వచ్చిందని చెప్పక తప్పదు. ఆయనే చెప్తున్నాడు. సమస్తము సమాప్తమైనదని యేసు ఎరిగి, అంటే దగ్గరకు వచ్చేస్తుందని ఎరిగి ఒకటి మిగిలిపోయింది. ఏంటది? ఆయన దప్పికి కొనాలి. ఎక్కడ? శిలువ పైన. ఆ దప్పి కొనేటటువంటి ఆయన జీవితంలో ఆ యొక్క హింస జరగాలి. ఈ మాట పలకటానికి లేఖనం నెరవేరాలి. కనుక లేఖనం ఈయన గురించి ముందుగానే ప్రవచించబడింది 1000 సంవత్సరాలకు పూర్వము, పుట్టక క్రితమే. ఏంటి, ఎక్కడ అనే మాటను చదివి ఈ మాట దగ్గర కొద్ది నిమిషాలు ఆలోచించడానికైతే మనం ప్రయత్నించడానికి ఇష్టపడతామండి. చూడండి, కీర్తన గ్రంథము 69వ కీర్తనలో మరి ఈ యొక్క మాట మనకు వ్రాయబడి ఉన్నదండి. దయచేసి చూడండి 69వ కీర్తన 21వ వచనం చదువుదాం. చూడండి. వారి చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఏంటంట? నాకు చేదును ఆహారంగా పెట్టారు, నాకు దాహం అవుతుందంటే చిరకనిచ్చారు. ఇప్పుడేమిచ్చారు వీళ్ళు అని అంటే, ఒకటి అడిగితే ఒకటి ఇచ్చారు. ఈయనేమడిగారు? దప్పి కొంచున్నాను అన్నాడు. వీళ్ళకి ఆయన దప్పి కొంచున్నటువంటి దాహం ఏదో అర్థం కాలేదు. సరికదా? అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజానీకము వెంటనే ఆ యొక్క స్పాంజి తీసుకొని చిరకాల ముంచి అప్పటికి బోళంతో కలిపినటువంటి ఆ యొక్క ఆ ద్రాక్షరసం అక్కడ ఉంది కనుక అది స్పాంజిలో ముంచి యేసు నోటికి అందించారండి. ఎందుకని? వీళ్ళే అడిగితే ఇవ్వటం సహజం, కానీ డైరెక్ట్గా నోటికే అందించారు. ఎందుకో తెలుసా? అప్పటికి యేసు ప్రభు 2 చేతులకు మేకలతో కొట్టబడి బిగించబడి ఉన్నాడు కనుక వీరే నోటి దాకా తీసుకెళ్ళి అందించారు. పోనీ అందించింది ఏమైనా ఆయన అడిగిందా అంటే కాదు. ఏమిచ్చారు? చేదు చిరకని స్పాంజిలో ముంచితే అది నోటు దగ్గరికి వెళ్ళి దాన్ని పీల్చుకోనాలంతే. అంటే దాని అర్థం, ప్రియమైన వాళ్ళరా, ఆయన కొద్ది సమయంలో చనిపోతాడు. చనిపోయే ముందు ప్రజలు కూడా ఏమంటారంటే, ఆ నాలుగు పెడిసిగట్టుకుపోతుంది. ఏంటండి అంటే ఇక్కడ 69 వచనం కూడా ఆ మాటేగా ఉందండి. చూద్దామా? అది 69 కీర్తన 3వ వచనంలో, నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతిక ఎండిపోయెను, నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయెను. గొంతుకి ఎండిపోయింది. అప్పటికి కొన్ని మాటలు, ఎన్నో దెబ్బలు తిని, అవమానాల మధ్య
ఇక కొన ఊపిరి దగ్గరకు వచ్చింది. ఆయన చనిపోవటం కన్ఫర్మ్, ఆయనకి తెలుసు. అట్టి స్థితిలో లేఖను నెరవేర్చడం పలుకుతున్న మాట, దప్పిగొంచున్నాను. ఆ దప్పిగొంటేళ్ళేమో చేదు చిరకనిపించారు. ఆయన తాగనొల్లకపోయాడు. ఇక్కడ మాట గమనించాలండి ప్రియమైన వల్లరా. ఇప్పుడు యేసు ప్రభు మనం మాట్లాడుతూ లేఖనం చెప్తున్న మాట కూడా, మనుషుడు ఏ పంట విత్తుతాడో ఆ పంటే కొయ్యాలి కదా, ఏది చేస్తాం అదే కదా. కానీ యేసు ప్రభు చేసినటువంటి ఆ యొక్క బెత్లెహేము నుండి ఇదిగో ఈ గొల్గొతా శిలుపై 5వ మాట పలికే వరకు ఆయన ఎవరూ ఏ అన్యాయం చేయలే. ఆయన మనవలే అన్ని విషయాల్లో శోధింపబడిన అన్యాక్రాంతంగా ఆయన కొట్టబడుతున్నా ఎవరిని దూషించలే, బదులు పలకలే, ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారని ఏ మాట కూడా మాట్లాడలే. సమస్తమును న్యాయముగా తీర్చగలిగిన దేవునికి అప్పగించుకుంటూ తన జీవితం ముందుకెళ్ళిపోతున్నాడు. దాని అర్థమేంటో తెలుసా? ఈయన గురించి ముందే వ్రాయబడినటువంటి షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నది. ఇది తండ్రికి తెలుసు, వ్రాయబడిన స్థితి జరిగించడానికి వచ్చిన యేసుకు తెలుసు. అది కంటిన్యూ అవుతూనే వెళ్ళిపోతుంది. కనుక ఆయన ఏమీ అనలే. అంటే ఆయన నీతి యథార్థతో వాళ్ళకి అన్ని మేలు చేసినా ఎందుకు ఈయన కాళ్ళు మేలు చేయలేకపోయారు? మేలు చేసిన వాడికి మేలు చేయాలి కదా, అంతేనా? కానీ మేలు ఎందుకు చేయలేదు? కనీసం మంచినీళ్ళు ఎందుకు ఇవ్వలేదు? అంటే ఫస్ట్ నుండి మానవుని బుద్ధి ఒకటి చేయమంటే మరొకటి చేయటం ఆనవాయితీకి వస్తుంది. అది ప్రారంభ దశలో ఉన్నటువంటి అక్కడికి వెళ్ళి ఒక మాట చూసి ఇక్కడికి వచ్చారన్నమాట. ఆదాము గారిని నీతి న్యాయం జరిగించడానికి దేవుని యొక్క స్వరూపంలో పెడితే అది ఆయనకి నచ్చలే. వెంటనే తన స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు సంతోషించాలి తనతో ఉండి ఆ తోటలు అనుకుంటే ఆ తోటలో గెంటి వేయబడేటట్టుగా ఒకలాగా నీతి న్యాయంతో పరిశుద్ధ మహిమతో నాటితే వాళ్ళు ఏం చేశారు? శరీరాన్ని కోసుకున్నట్లుగా వాళ్ళు బయటకు వచ్చేసారు. నాటి నుండి మనిషి దేవుడు ఒకటి చెప్పితే మరొకటి చేస్తున్నాడు. దేవుడు ఒకటి అడిగితే మరొకటి ఇవ్వటానికి సిద్ధపడుతున్నాడు. ఇట్టి స్థితిలో ఉన్నటువంటి మానవులైన వారు అందరినీ క్రీస్తు ప్రభు రక్షించటానికి, ఆ క్రీస్తు ప్రభు ఒక వ్యక్తి ఏ పంట ఊరిస్తే ఆ పంటే పండుద్ది అని చెప్పడానికి కూడా, ప్రాక్టికల్గా తెలియపరచడానికి కూడా ఆయన చూపించినట్లుగా వచ్చినట్లు కూడా మనకు కనపడుద్ది. ఆయన మొత్తం అంతా నీతి న్యాయాన్ని అనుసరించి ఇంత శ్రమలు కష్టాలు వచ్చినా నీతిని కాపాడుకున్నాడు కనుక మరలా తిరిగి నీతి రాజ్యంలోనికి వెళ్ళటానికి, నీతి తప్పిన మనుషులు నీతిని జరిగించాలి అని వాళ్ళకి ప్రాక్టికల్గా తెలియపరచడానికి వస్తే అవినీతిమంతులైనటువంటి ఆ ప్రజలు నీతిమంతుని చంపి ఎవరి కొరకు చనిపోయిన వచ్చిన చంపి సర్వమానవాళికి రక్షణగా కలిగి చేసినట్లుగా మనకి నిన్నటి కాలశంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఆ చేదు చిరకనిచ్చారు. మంచినీళ్ళు అడిగితే, దాహం అడిగితే వాళ్ళు ఇచ్చింది అది. యేసు ప్రభువు అరణ్యంలో ఉన్నప్పుడు కూడా ఆయనకి ఆకలి. దుష్టుడు ఏం చేశాడు? ఇప్పుడు ఆహారం ఏమి తెచ్చిపెట్టాడా? ఆహారానికి కావాల్సింది రాళ్ళు ఇచ్చి అలా చేసుకో, రొట్టెలు చేసుకో, బోడి సలహా కదా. అంటే నీకు అంత టాలెంట్ ఉంది కదా అని. సిలువలోనేమో దాహం అవుతుందంటే చేదు చిరకనిచ్చారు. ప్రేమ దేవుని పిల్లలారా, ఒకడు మనం ఆలోచించాలి. అంటే దేవుడేమో మనకి ఏది అడిగితే అది ఇస్తున్నాడు. కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు చెప్పింది ఏంటంటే, మీరు అడుగుడి నేను ఇస్తాను, కానీ మీరు రొట్టెని అడిగితే రాయివ్వను, మాట అర్థమవుతుందా? చేపని అడిగితే పావునివ్వను, మీరు ఏది అడిగితే అదే ఇస్తా అన్నాడు. కానీ ఆయన మనకేమో మంచి ఇస్తున్నాడు, మంచిగా ఉండటానికి. అది మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తామన్నమాట. ఇస్తుంటే మనమేమో ఆయనకి ఏమిస్తున్నాం? చేదు చిరకనిస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, అంతగా చేస్తున్నటువంటి ఆయన పరిచర్యలు మనం చూస్తే ఆ పరిచర్య భాగంలో కూడా యేసు ప్రభు అలసిన స్థితిలో సమరయ పట్టణానికి వచ్చాడండి. ఆ యాకోబు బాగు దగ్గర కూర్చుంటే అక్కడ మనందరికీ తెలిసిన విషయమే. కొద్దిగా ఆ మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకొని ముందుకెళ్ళటానికి మనము ప్రయత్నించేద్దామండి. బాగా గమనించాలి. ఆ సమరయ స్త్రీ నీళ్ళు చేదుకుంటానికి వచ్చిన సందర్భంలో యేసు ప్రభు ఒక మాట అడిగాడు. అమ్మా, కొద్ది నీళ్ళు పోస్తావా అని అడిగాడు.
అప్పుడు ఆమె ఏమంది, అయ్యా మీరు యూదులు, మీకు మాకు స్నేహం కలదు కదా, మీరు వేరు మేము వేరు. ఓహో అలాగా, సరే ఈ నీళ్లు నాకు పొయ్యిపోయిన పర్వాలేదు కానమ్మా, నీకు మాత్రం నేను జీవజలం ఇస్తాను, ఇక్కడికి వచ్చి నువ్వు నీళ్లు ప్రతిసారి చేదుకొని వెళ్ళేటటువంటి శ్రమ లేకుండా నేను చేస్తాను అనేటప్పటికీ తన కులమో గోత్రం పరిస్థితి ఏమి అడ్డు రాలే. అంటే మనకి కావాలి అని అనుకుంటే ఏదైనా తీసుకుంటానుకో అడ్జస్ట్ అయిపోతాం. మనం ఒకరికి ఇవ్వాలి అంటే అన్నీ అడ్డొస్తాయి. ఈరోజు కులం అడ్డొస్తుంది, గోత్రం అడ్డొస్తుంది, పరిస్థితి అడ్డొస్తుంది, సంఘాలు. అంటే ఆయన దాహంతో ఉన్న, సహజంగా మనుషులు దాహం అయినప్పుడు వాళ్ళు పనిమానుకొచ్చేది నీళ్లు పోస్తారు. కానీ ఆయన జీవాధిపతి, జీవజలం సృష్టించిన ఆయన, ఆ జీవజలము సృష్టించి నేను బ్రతికిస్తూ మనం పోషిస్తున్న ఆయనే మన దగ్గరకు వచ్చే పరిచర్యలో ఆ యొక్క సమర స్త్రీ అప్పటికే 5 కొంపలు ముంచేస్తుంది. ఆ రోజు డేటింగ్లో ఉంది కనుక ఇట్టి స్థితిలో భయంకర జీవితం ఉంది. ఆయన అడిగితే ఆమె చెప్పింది, సరే మీకు ఆయనకి నీళ్ళు ఇవ్వలేదు సరికదా, ఆయన దాహంతో ఉండిపోయి ఆ సమర స్త్రీ దాహాన్ని మాత్రం తీర్చాడు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి యేసు దాహం ఏమై ఉండాలి? జీవజల సృష్టించిన ఆయనే వీళ్ళందరినీ ఆ జీవింప చేయడానికి నీళ్ళు ఇచ్చాడు. తద్వారా జీవితం నిత్య జీవనం పోగొట్టుకున్నారు కనుక ఆయన ఏమివ్వాలనుకో, ఏ దాహం కలిగి ఉన్నాడని అర్థమవుతుంది? ఆత్మల దాహం కదా, ఆమె బ్రతుకును మార్చాలని కదా. ఏమన్నాడు? మాట చదువు చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందామండి. 10వ వచనం, అందుకు యేసు, నీవు దేవుని వరమునకు దాహమునకు ఇమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పింది. అంటే అసలు నిన్ను దాహానికి అడుగుతున్నది ఎవరో నీకు తెలిస్తే ఆయన నీకేమిస్తాడో తెలుసా? జీవజలాన్ని ఇస్తాడు. 13వ వచనం, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొను, నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు, నేను నీకు ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో వరి నీటి పొగ్గ ఉండునని ఆమెతో చెప్పాను. అయితే నాకు ఇచ్చే బాబు అంది. మొత్తం మీద ఇచ్చాడు. అంటే ఆయన దగ్గర నుండి తీసుకొని వెళ్ళింది కానీ ఆయనకి మాత్రం దాహం తీరలే. అంటే ఇప్పుడు ఏ దాహం కలిగి ఉన్నాడండి యేసు? ఆమె రక్షణ, ఆమె నిత్య జీవం, నరకానికి వెళ్ళకూడదు అనే దాహం. మరి ఇప్పుడు కలవరి శిలువలో యేసు ప్రభు ఏ దాహం కలిగి ఉన్నాడు? ఇక్కడ నీళ్లు తాగలే, అక్కడ చేదు చిరకనిస్తే తాగలే. ఎందుకని ఇక్కడేమో నీరు అడిగితే ఇవ్వలేదు, ఆ కలవరి శిలువలోనేమో నేను దప్పి కొనుచున్నానంటే నీటికి బదులు ఏమిచ్చారు? చేదు చిరకనిచ్చారు. బోళం అంటే ఎందుకో తెలుస్తుంది, ఆ బోళం అది కలిపినప్పుడు ఆ ఎనిస్తేనేది అంటారు కదా, ఏదైనా ఆపరేషన్ చేసేటప్పుడు శరీరంలోకి ఎక్కిస్తారు నరానికి, అది ఏమేమవుద్దంటే మొత్తం వచ్చేస్తుంది. బాధలు ఉన్నది తెలియదు ఇంకా, కనుక అది ఇస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ ఇవన్నీ మనమే కొట్టాం కదా, ఇన్ని దెబ్బలు ఇన్ని రెక్కలు మనం కొట్టాం కదా అని జాలేదయ్య లేదు. కానీ కొట్టబడిన తర్వాత ఈయన అడిగితే, అది దాహం అడిగితే ఆ చేదు కలిపి బోళంతో కలిపిన ద్రాక్ష రసం ఇచ్చారండి. ఎలా ఉందో చూడండి. అడిగింది ఒకటి, ఇచ్చేది ఒకటి. ఆయన అడిగింది ఒకటి, ఆయన యేసు అడిగింది ఒకటి. అడిగింది తీసుకోకుండా ఆమెకు మాత్రం ఇచ్చాడు జీవజలం. మాట అర్థమవుతుందండి. ఇదే యేసు నీకు నాకు చెప్పేది. మీరు నా దాహం తీర్చలేరు, కానీ మీ దాహాన్ని నేను తీర్చడానికే దాహం కొన్నాను అంటున్నాడు యేసు. కనుక నా ప్రియమైన సోదరులరా, అంటే ఈయన జీవజలాన్ని ఇస్తాడు. ఈయన గురించి చెప్పండి మాట ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, ఆ యొక్క ఆ సామెతలో మహాజ్ఞాని చెప్పాడు, నీటి ఊటలను సృష్టించిన వాడు అంటాడు. 8వ అధ్యాయం 24వ వచనంలో ఏంటంట, ఆ నీటి ఊటలు ఇచ్చిందే ఆయన, సమస్త సృష్టి అంతా కూడా కలిగించిందే ఆయన. కానీ ఆ సృష్టి కలిగించిన ఆయన మనకిచ్చింది శారీరక జీవింపు చేస్తున్న జీవంతో కూడిన నీటిని మంటే చేదు ద్రాక్షరసం ఇచ్చారు. మరలా పరిచర్యలో నీటిని తాగట అడిగితే మీరు వేరు మేము వేరు, ఎలా ఇస్తాము అని డ్రాప్ అయితే నేను ఇస్తానని తీసుకోపోను. నేను ఆ కులగోత్రాలతో అడ్లేనటువంటి కార్యక్రమం జరిగించడానికే, మీరు పెట్టుకున్నటువంటి ఆ కులకట్లను తెంపడానికే వచ్చానన్నట్లుగా ఆయన జీవజలం ఇస్తే
ఆమె తాగి తన బ్రతుకును మార్చుకొని గ్రామాన్ని మార్చినట్లుగా మనందరికీ తెలుసు. కనుక ఆయన ఇచ్చేటటువంటిది త్రాగితే, ఆయన మాట ప్రకారం చేస్తే అంతకంటే గొప్ప జీవితం ఏముందండి? కనుక ఈ సమయంలో ప్రియమైన సోదరుడా గమనించండి. కనుక ఇశ్రాయేల్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆయన శ్రేష్టమైన ద్రాక్షవల్లి, ఫస్ట్ నుండి కూడా మానవుని యొక్క జీవితం అలాగే ఉందండి. శ్రేష్టమైన ద్రాక్షవల్లి అయితే కారు ద్రాక్ష. ఇదిగో యూదా జనాంగం దగ్గరికి వస్తే బాగా ఏపుగా పెరిగింది, కాయలు. అయినా ఆయన సహించాడు. ఇప్పుడు నీరు అడిగినా, ఆహారం అడిగినా, ఏమండి ఆయన శ్రేష్టమైన పనులు వాళ్ళందరికీ చేసిన, వాళ్ళన్నీ అనుభవించారు, అన్నీ చేశారు. కానీ ఈయనకి ఒక్కరు కూడా సహాయం చేసి ఆయన అడిగిన కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వటానికి కూడా వారు మనసు రాలేదంటే ఎంత మూర్ఖత్వంగా వారి యొక్క జీవితంలో ఉన్నాయో ఒకసారి మనం ఆలోచించుకోవాలని ప్రభుని బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. అంతేనా? ఇంకా చూస్తే దాని ఆయన గొప్పతనం ఏంటి? మానవుని ఎడల ఆ యొక్క అరణ్యంలో 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ని మరి బండ నుండి నీళ్లు రప్పించాడు. ఆకలి లేకుండా ఆ నీటితో వాళ్ళు పోషించి తీసుకుని రాలేదా? ఇవన్నీ అనుభవించినటువంటి వాళ్ళే కదా వీళ్ళు. ఆ యేసుకిచ్చింది ఏంటి అని ఒక్కసారి ఆలోచించాలని ప్రభుని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన అంటాడు, రండి రండి, యెషయాలకు వచ్చి రండి, ఉచితముగానే, రోకలు లేకుండానే. యెషయా గ్రంథం 55లో ఒక మాట అంటాడు. చూడండి ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. యెషయా గ్రంథం 55లో ఒక మాట, ప్రియమైన వాళ్ళరా, ఆయన ఏం మాట్లాడుతుండే? దప్పిక కొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి. రోకలు లేకపోయినా పర్లేదు, వచ్చేయండి, ఉచితమే, నేను ఇచ్చేదంతా ఉచితమే. కానీ ఉచితమైన నీరు కూడా ఈరోజు మరి 100లో మరి పెట్టి కొనుక్కునే స్థితికి వచ్చేసింది. ఉచితం ఉంది, కాస్ట్ చెల్లించేటువంటి స్థితిలో నేటి ఉంది. అంటే కలుషితం అయిపోయింది కదా. ఆయన ఇచ్చినంత కలుషితం చేసుకున్నాం కనుక అనే సంగతి మనకు అర్థమైపోతుంది. నాకు కావాల్సింది ఏమిటంటే, ఉచితంగా ఇస్తానంటున్న ఆ మాటను కూడా నెరవేర్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఒక రోజున ఏమన్నాడంటే, ఆ యొక్క పస్కా పండుగ సందర్భంలో, ఇదిగో 7వ అధ్యాయం యోహాను సువార్త 37వ వచనం చదువుతున్నానండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమైన యేసు నిలిచి, ఎవడైనా దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలెను. మీకు దాహం ఉంది, ఏదైనా సరే మీకు ఏదైనా దప్పి తీర్చాలి అంటే మీరేం చేయాలి? నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొని ఉచితంగా. నా యందు విశ్వాసించు వాడు ఎవడో లేఖనములు చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాడు. ఇకంతే, ఆయన యొద్దకు వచ్చి మనము ఆయన మాట ప్రకారం జీవించినట్లయితే, ఉచితంగా వచ్చి ఆయన మాట ప్రకారం జీవించినట్లయితే, అప్పటికి ఆయనకి మాట లేకుండా చచ్చిన స్థితిలో నుండి ఆయన మాటను బట్టి జీవించే స్థితిలోకి వచ్చి ఆయన మాట నిత్య జీవపు ఓటగా, అంటే ఆధ్యాత్మిక సంబంధమైన విషయంలో బ్రతికించేటటువంటి ఆ లేఖనము మనం జీవింపచేస్తూ ఆ పరలోకాన్ని చేర్చేటటువంటిది నేను ఇస్తాను. అది కూడా ఉచితం. అది ఇవ్వటానికే మొట్టమొదటి ఇప్పుడు నేను దాహం కొన్నా. నా దాహం ఏంటి? మీకు నిత్య జీవాన్ని ఇవ్వాలి, మీ కడుపులో జీవజలాలు పారాలి. అది కదా నా ఆలోచన. అదే చెప్తున్నాను, రండి తాగండి అంటూ చెప్పి ఇంత చేసుకొచ్చిన చివరాకారికి వారు ఇచ్చింది ఏంటి అని అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళు ఇచ్చింది ఏంటి తెలుసా? చేదు చిరకని ఇచ్చారు. న్యాయమా ఇది? ఒకవేళ వేస్తే నీకు ఒకటి అడిగితే ఒకటి ఇచ్చుంటే నీ మనసు అంతా గాయపడుతుంది. అది కాకపోయినా అప్పటికి అన్నీ చేస్తున్నాడు కదా ఆయన, మనకేం తక్కువ చేస్తుంది? కనుక ఈ సమయంలో మనం ఆలోచించేది ఏంటంటే, ప్రియమైన సోదరుడా, సహోదరి, ఈ రోజున మరి నీ పరిస్థితి ఎలా ఉంది? ఏం చేస్తున్నావు? ఆయన ఏం చెప్పాడు? ఏం అడుగుతున్నాం అనే సంగతి కూడా మనం ఆలోచించాలి. మొట్టమొదటి ఒకసారి అట్టే లిటరానా ఆయన ఫస్ట్ నుండి ఒకటి అడిగితే ఒకటి ఇచ్చే స్థితి మానవునికి ఉంది. పరిచర్యలు నీడే సమరస్త్రీని దాహం అడిగితే ఆమె ఇవ్వకపోయినా ఆమె దాహం తీర్చాడు. 2, తర్వాత సిలువలో దాహం అడిగితే చేదు చిరకనిచ్చేది. అయినా అది ఎందుకంటే ప్రవచనం నెరవేర్చబడటానికి నేను తప్పికొన్నాను. ఎందుకంటే ఈ భౌతికమైనటువంటి ఈ శరీరానికి ప్రియదేని బిడ్డలారా, ఆయన అంతగా ఆ శరీరం ప్రేమించుంటే ఆ దెబ్బలు కొట్టేటప్పుడే ఆయన ఏదో చెప్పాడు. అంతగా అయిపోయిన తర్వాత చివరి ఘట్టానికి వచ్చేసాడు కదా. ఇంకా ఆ చివరి దాతనంలో ఆ నీరేం చేస్తుందండి? ఆ నీరు కదా ఆయన అడిగేది. వాళ్ళు ఇచ్చింది కూడా నీరు అడిగితే మరొకటి ఇచ్చారు. ఫస్ట్ నుండి కూడా ఇట్టి స్థితి కానీ, ఒకవేళ నువ్వు ఎంత మంచి చేసినా నీకు కూడా నీ జీవితంలో అట్టు ఎదురైనప్పుడు ఇటు సహనం కలిగి వారి క్షేమం కొరకు చేయవలసిన చేసే స్థితిలో ఉండాలి అని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమయంలో ప్రియమైన సోదరుడా, సహోదరి, ఒకసారి ఆలోచించి అలా అడిగిన తర్వాత చివరిలో జరిగింది ఏంటంటే,
క్రీస్తు ప్రభు రెండవ రాకడ వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆయన దాహాన్ని తీర్చినటువంటి వారికి, ఆయన దాహం తీర్చినటువంటి వారికి ఫలితం ఎలా ఉంటుందో ఆయన రెండో రాకడలో ఒక మాట చెప్పాడండి. ఇప్పుడు వచ్చిన పరిస్థితుల్లో ఎవరైనా దాహం తీర్చలేదు, కానీ ఆయన దాహాన్ని కానీ తీర్చేటట్టు వాళ్ళు ఎవరంటే ఉచితముగా ఆయన ఇచ్చిన జీవజలాలు తీసుకొని ఆ జీవజలం నిత్యం జీవిస్తూ ఆయన చిత్తమేమో ఎరిగి ఆ పరలోకానికి ఆ క్రీస్తు చూపున మార్గం నడుతూ సువార్తను బోధిస్తూ అనేక మంది నిత్య జీవం త్రాగేటట్టు నడిపించగలిగే యోగ్యులైనటువంటి వారికి ఇప్పుడు మనం తీసుకుంటాం కదా ఉచితంగా జీవజలాలు తాగుతాకి, అవి తీసిన అటువంటి యోగ్యులకి అలా ఇప్పుడు ఆయన దాహమైనప్పుడు ఇవ్వకుండా, అంటే చెప్పిన మాట వినకుండా ఆయన సొంత ఉద్దేశాల ప్రకారం వెళ్ళిపోతే ఫలితం ఎలా ఉంటుందో మరి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడండి. కేవలం ఈ మాట చెప్పి మనం ముగించుకుంటానికి సిద్ధపడదామండి. చూడండి, మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 40 వచ్చిన అనుకుంటా, చూడండి 40 వచ్చిన ఆయన చెప్తున్న మాట, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసి తిరిగి కనుక నాకు చేసి తిరిగి నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. అప్పుడు ఆయన అంటే చెప్తున్న మాటలనేనండి 44, అందుకు వారు, ప్రభువా, నీవెప్పుడు ఆకలి కొని ఉంటేనను, దప్పికొని ఉంటేనను, పరదేశమై ఉంటేనను, దిగంబరమై ఉంటేనను, రోగివై ఉంటేను, శరసాలు ఉంటేను ఎప్పుడో అని అడిగితే మిక్కిలి 45, అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనా ఎలాగ చేయలేదని వారితో చెప్తాడు. వాళ్ళకేం చెప్తాడండి? వాళ్ళకేం చెప్తాడు? కుడివైపున ఉన్నటువంటి వారికి 34 చదువుకున్నా వాళ్ళు చేశారు. ఇక్కడ 35, 34, అప్పుడు రాజు తన కుడివైపున ఉండిన వారిని చూసి, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిలారా రండి, లోకం పుట్టినందుకు మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి కొంటే మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పుకుంటే మీరు దాహం ఇచ్చితిరి. అప్పుడు వాళ్ళు అడిగారండి, అందుకు నీతిమంతులు, ప్రభా 37 అండి, ప్రభా నీతిమంతులు, ప్రభా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉంటావంటే, ఎప్పుడు నీకు ఆహారం తప్పికిచ్చేదమంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, అప్పుడు ఏం చేశాడంటే, అప్పుడు ఎప్పుడు నువ్వు రోగిపోయి ఉంటావని అడిగితే అప్పుడు ఏం చెప్తున్నారు 40 వచ్చంలో, అందుకు రాజు, మిక్కిలి అల్పులని నా సహోదరులు చేశారు కనుక నాకు చేసినట్టే. అంటే ఆ జీవజలాన్ని నువ్వు పొందుకున్న తర్వాత ఆ జీవజలాన్ని ఎవరికి ఇవ్వాలి? మరొకరికి ఆ కులగోత్రాలు లేకుండా వాళ్ళకి ఇచ్చి జీవంలోనికి నడిపించడానికి ఆయన నీకు నాకు ఇచ్చాడు. అంటే ఈ మాటను బట్టి ప్రియమైన సోదరుడా, ఆయన దాహం కొన్నది నీ కొరకు నా కొరకు, మన దాహాన్ని తీర్చడానికి ఆయన దాహం కొన్నాడు. కనుక ఆయన దాహము తీరాలి అని అంటే నువ్వు నేను చేయవలసినవి తెలుసా? ఆ క్రీస్తు ప్రభు రక్షణ పొందుకున్న తర్వాత ఆ నిత్య జీవపు ఊటలు కలిగినటువంటిగా నీకున్నటువంటి పరిధిలో ఆ జీవవాక్యాన్ని ప్రకటించాలి, ఆ జీవవాక్యాన్ని ఇతరులకు తెలియపరచాలి. ఆ జీవంలోనికి నడిపించగలిగినప్పుడు ఆయన ఆకలి తీర్చినట్టే పరిస్థితి. అప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఇందును బట్టి కుమారుడు క్రీస్తు ప్రభుని లోకం పంపించిన తండ్రి ఆయన చేసిన పనులు వీళ్ళందరినీ చూసి ఆయన సంతోషిస్తాడు. కనుక ఈ రోజున మరి జీవజలము ఉచితంగా తీసుకున్న నీవు, రక్షణ పొందిన నీవు, అది ఇవ్వటానికే ఆయన అంత శ్రమ పొందాడు. అది గుర్తుపెట్టుకొని ఆయన చిత్తానుసారం జీవిస్తూ ఈ లోకంలో ఆయన కొరకు బ్రతికే కృప, అటువంటి ఆత్మ తోడ్పాటు, ఆ జీవజలము తాగిన మనము నిత్యము జీవించి ఆయన చిత్తమేమో ఎరిగి ఆయన కొరకు ప్రయాసపడుతూ ఆయన చిత్తానుసారంగా జీవించే ఆత్మ తోడ్పాటు నీకు నాకు ఎవరిని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీ కుమారుడైన క్రీస్తు ప్రభు ద్వారా మీరు మాకు ఇచ్చిన ఈ మాటలు బట్టి మీకు వందనాలు తండ్రి. నిజమే, నేను మీ కుమారుడు క్రీస్తు ప్రభుని పులోకానికి నాయన నిత్య జీవజలాలు ఇవ్వటానికి, భయంకర స్థితిలో ఎత్తుపల్లను మా బ్రతుకులను నిత్య జీవం వైపు మళ్లించడానికి, ఉచితంగా జీవజలాలు ఇవ్వటానికి పంపించినందుకు మీ స్తోత్రాలు. అవి మేము త్రాగి మీ కుమారుడు క్రీస్తు ప్రభుకు దాహం ఇవ్వకుండా, చేదు చెరకనిచ్చేటువంటి వారిగా ఉండకుండా, అవి తీసుకున్న మేము, తాగిన మేము అనేకులను నిత్య జీవం మళ్లించే సాధనాలుగా ఉండగలిగే కృప, ఆత్మ తోడ్పాటు వినిన బిడ్డలు మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి.